చూడు ప్రవీణ్, ఇంత సంతోష సమయంలో ఏదో ఒకటి ఇవ్వాల్సిందే కదా. అందుకనే నాకెంత వీలవుతుందో మీకంతే ఇస్తున్నాను. ఆంటీ, ఇది నేను ఎలా తీసుకోగలను? ఇది ఆచారం బాబు, మీరు నా ఆశీర్వాదం అనుకొని తీసుకోండి. బుల్బుల్, నువ్వేంటి అలాగే నిలబడి చూస్తున్నావు? వెళ్ళు, ప్రవీణ్కి ఏదైనా తినడానికి తీసుకురా. నేనా? నో వే అమ్మా, నేను తన కోసం వంట చేయడం అనేది అస్సలు కుదరదు. నువ్వు జాగ్రత్తగా విను. పెళ్లికి ముందు చెప్తున్నానా, నేను వంట చేయను. నువ్వు వంట నేర్చుకో, లేదంటే కుక్ని పెట్టుకో. నీకు ఇష్టమేనా? ఒకవేళ నీకు ఇష్టం లేదంటే చెప్పు, అక్క బావగారికి వెళ్ళి చెప్పేస్తాను. లేదు లేదు, ఒప్పుకుంటాను, ఖచ్చితంగా ఒప్పుకుంటాను. నేనైతే వంట చేస్తాను, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ నేను వంట చేస్తుంటే నువ్వు చూస్తూ ఎలా ఊరుకోగలవు? రండి, మీరు వచ్చి ఇలా కూర్చోండి. ఇలా చూడు, మన ఇద్దరి రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది రైలు పట్టాల్లాంటిది. అవి ఎప్పుడూ కలిసే ప్రయాణం చేస్తాయి, కానీ ఎప్పటికీ కలవు. హౌస్ దట్ వన్? బ్రిలియంట్, బ్రిలియంట్. డిడ్ యు గెట్ దట్? యు గాట్ ఇట్? గ్రేట్. తెలివైన వాళ్ళతో తిరిగి ఇలాంటి లాభాలే ఉంటాయి. ఏదైనా సరే అలా వెంటనే అర్థమైపోతుంది. నువ్వు నీ రిహార్సల్స్ని కంటిన్యూ చేయి. గుర్తుంది కదా నీకు? 2 రోజుల్లో నువ్వు నన్ను ప్రపోజ్ చేయాలి. నువ్వు నాకు ప్రూవ్ చేసి చూపించాలి కదా. వాట్ డు యు సే? యు ఆర్ రొమాంటిక్. మీకు మన బంధం రైల్వే ట్రాక్ లాంటిది, అవి ఎప్పటికీ కలవు. కానీ ఇవే రైల్వే ట్రాక్స్ ఎప్పటికీ విడిపోవు కూడా. అవి రెండుగానే ఉంటాయి, కానీ జీవితాంతం ప్రతి నిమిషం ప్రతి మలుపులోనూ అవి తోడుగా వెళ్తూనే ఉంటాయి. కనిపించట్లేదా? సారీ. Aniya, Aniya, Aniya! Oh God, Aniya! I love you so much. I'm so happy, Aniya. Thank you so much. అలియా, నేనేం చేశాను అసలు? ప్లీజ్ అభి, నువ్వు మరీ అంత అమాయకుల్లా నటించొద్దు, ఓకే? నీ ప్లాన్ లో ఇప్పుడు ఎలాంటి సర్ప్రైజ్ లేదు. మాకంతా తెలిసిపోయింది. తను ఏం తెలిసింది మీకు? అదే, నువ్వు ప్రవీణ్ ని కలిసావని, ఆ తర్వాత మీరిద్దరు ఏం ప్లాన్ చేశారో అది. బట్ వీఆర్ సో హ్యాపీ అబౌట్ ఇట్. నువ్వు ఆలియాకి ప్రవీణ్ కి పెళ్లి ఫిక్స్ చేసావు కదా. Aniya, నువ్వు నాకు ఇంతకు ముందు కూడా చాలా సర్ప్రైజ్లు ఇచ్చావు కదా. బట్ దిస్ ఇస్ ద బెస్ట్ సర్ప్రైజ్. అలియా, నేను నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. నాతో పద. ఆగు అభి, ఆగు. ఒంటరిగా మాట్లాడడం లాంటివేం లేవు. ఇక ఏం మాట్లాడాలనుకున్నా, పెళ్లి ఏర్పాట్లు చేయాలనుకున్నా అది అందరి ముందు జరగాలి. అండ్ యు నో వాట్, మేము ఒకటి డిసైడ్ చేసి పెట్టాం కూడా. వెయిట్, అంకుల్, ఆంటీ, వైశాలి వదిన, ఆకాష్, నాన్నమ్మ అందరూ ఒకసారి హాల్లోకి రండి. అభి, నిజంగా నేను నిన్ను మెచ్చుకోవాల్సిందే. అన్నయ్యగా అసలైన బాధ్యత నువ్వు ఇప్పుడు నిర్వర్తిస్తున్నావు. ఇప్పుడు చూడవి, మనం ఆలియా పెళ్లిని ఎంత ఘనంగా చేయబోతున్నామంటే ఈ ఊరంతా దద్దరిల్లిపోతుంది. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నువ్వు ప్రవీణ్ అసలు ఎలా ఒప్పించావు? మీరేమంటున్నారు నాన్న? ప్రవీణ్ ఒప్పుకున్నాడు, ఆలియా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు? ఓ సరే సరే అనయ్య, ముందు ఈ విషయం చెప్పు నాకు. ఆలియా పెళ్లికి ఏ ఈవెంట్ మేనేజర్ని ఆర్గనైజ్ చేయాలో చెప్పు. ఐ విల్ డూ దట్. యు నో వాట్, దట్ ఆదిత్య బజాజ్ వాళ్ళని హైర్ చేసుకున్నాం. లాస్ట్ టైం వాళ్ళు నా ఫ్యాషన్ షో ఈవెంట్ ని ఆర్గనైజ్ చేశారు కదా. హీస్ రియల్లీ గుడ్. అరే, కానీ నా ఉద్దేశం అయితే ఏంటంటే ఎవరైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని పిలిస్తే బాగుంటుందేమో. పెళ్లిళ్లలో బ్యాండ్ బాజా భజంత్రీలు అయితే సహజంగా ఉంటాయి కదా. కానీ ఇదొక రాక్ స్టార్ చెల్లెలి పెళ్లి కదా, మరి ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి కదా. ప్లీజ్ 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 మీరందరూ దీని గురించి దయచేసి వదిలేయండి. ఈ పెళ్లిలో ఏం జరగాలి, ఎలా జరగాలి అని మొత్తం అంతా కూడా అన్నయ్య నిర్ణయిస్తాడు. ఆఫ్టర్ ఆల్ అన్నయ్య కదా ఇదంతా సరిచేశాడు. నువ్వే గనక లేకపోతే ఇదంతా ఎలా జరుగుతుంది అన్నయ్య? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ.
అందుకని నువ్వే ప్రవీణ్తో కలిసి డిస్కస్ చేసి ఎలా చేయాలో డిసైడ్ చేయాలి. ప్రవీణ్ ఎక్కడా? ఐ థింక్ తను బయట ఉండుంటాడు. మీరందరూ మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి తనతో మాట్లాడొస్తాను. ఆలియా, నువ్వు ప్రవీణ్ని కలవకూడదు. ఎందుకు కలవకూడదన్నయ్యా? ఎందుకంటే ప్రవీణ్ పెళ్లి నీతో జరగట్లేదు. నాతో జరగడం లేదా? నువ్వు అసలేమంటున్నావు? మీ అందరికీ అసలు ఇదంతా ఎవరు చెప్పారు ఏంటో నాకు తెలియదు, కానీ ప్రవీణ్కి ఆలియాకి పెళ్లి నేను అసలు ఫిక్స్ చేయలేదు. అది నేను ఈ డ్రైవర్కి ఫోన్ చేసి మాట్లాడాను. తనే నాతో చెప్పాడు నువ్వు ప్రవీణ్తో మాట్లాడుతున్నావని. నువ్వేమో ప్రవీణ్తో నీకు నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి చేయబోతున్నావని. తను అతను నీతో ఏం చెప్పాడనేది నాకు కొంచెం కూడా తెలీదు. నేను ప్రవీణ్ని కలిశాను, తనతో పెళ్లి విషయం కూడా మాట్లాడాను, కానీ ఆలియా కోసం కాదు. నా కోసం కాకపోతే మరెవరి కోసం అన్నయ్య? బుల్బుల్ కోసం. లేదవి, నువ్వు అసలు ఇలా ఎలా చేయగలవు? నీకు చాలా బాగా తెలుసు కదా ఆలియా ప్రవీణ్ని ఎంతగానో ప్రేమిస్తుందని. అయినా ఏ అన్నయ్య కూడా తన చెల్లెల సంతోషాన్ని ఈ విధంగా దూరం చేయలేడు కదా. ప్లీజ్ అభి, ఇదంతా అబద్ధమని దయచేసి చెప్పు. ఆలియాకి వెంటనే చెప్పే అభి, నువ్వేదో తమాషాకి. లేదు, తను ఏ అన్నయ్య కూడా తన చెల్లెల విషయంలో ఇలా ఎప్పటికీ చేయడు. కానీ నేను ఏదైతే చేశానో దానివల్ల ఆలియాకి మంచి జరుగుతుంది. ఈ పెళ్లి వల్ల ఆలియాకి మంచి జరుగుతుందంటావా? అయినా అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ముందు నువ్వు ఆలియాతో ఒక్కసారైనా ఎందుకు మాట్లాడలేదు? తను ఈ డెసిషన్ తీసుకోవడానికి ముందు నేను ఆలియాకి చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ తను నా కాల్ లిఫ్ట్ చేయలేదు. ఒకవేళ తను నాతో మాట్లాడి ఉంటే కూడా అప్పుడు కూడా నేను ఇదే డెసిషన్ తీసుకుని ఉండేవాడిని. ఎందుకంటే నాకు చాలా బాగా తెలుసు నా చెల్లెలికి ఏది మంచి ఏది చెడు అనేది. అఫ్కోర్స్ తనకి చాలా బాధగానే ఉంటుంది, కానీ ఇందులోనే తన సంతోషం. ఓ ప్లీజ్ అభి, ప్రస్తుతం ఆలియా ఎలా ఫీల్ అవుతుందో కొంచెమైనా ఆలోచించు. నాకు ఐడియా ఉంది తను, కానీ మీకే అసలు ఐడియా లేదు ఈ పెళ్లి జరిగితే అప్పుడు ఏం జరుగుతుంది అనేది. ఏ బంధానికి అసలు పునాదంటూ లేదో ఆ బంధానికి ఎలాంటి ఫ్యూచర్ లేకుండా పోతుంది. ప్రవీణ్ ఆలియాని ప్రేమించట్లేదు. ఒకవేళ వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిందంటే అప్పుడు ఆలియా ఎప్పటికీ సంతోషంగా ఉండదు. ఒకవేళ ఆలియా ప్రవీణ్ని పెళ్లి చేసుకోలేదంటే అప్పుడు కూడా ఎలాగోలా బతుకుతుంది. కానీ ఒకవేళ తనతో పెళ్లి జరిగిందంటే బతికినంత కాలం చస్తూ బతకాల్సి ఉంటుంది తను. నేను నా చెల్లెల్ని అలాంటి స్థితిలో చూస్తూ ఊరుకోలేను. అందుకనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, ప్రవీణ్కి బుల్బుల్కి పెళ్లి జరగాలి అని. అండ్ దట్స్ ఫైనల్. ఇదంతా మొత్తం నువ్వే చేసావు కదా, మొత్తం నువ్వే చేసావు కదా. ఆలియా ప్లీజ్ నా మాట విను. నువ్వు నోరు మూసుకొనుండు, లేకపోతే నీ పళ్ళు రాలగొడతాను. అర్థమైందా? నేనేదో నీ ఎంఎంఎస్ తయారు చేశానని నువ్వు నా విషయంలో ఎలా చేస్తావా? తమాషాలు చేయాలంటే నీకు చాలా ఇష్టం కదా. ఇప్పుడు నేను నీ విషయంలో ఏం చేస్తానంటే నువ్వు తన్ని నీ జీవితంలో ఎప్పుడు నీకు ముందే చెప్పాను, నువ్వు మధ్యలోకి రావద్దు. తను అసలు ఏం చేయలేదు. అంత తన తప్పే అన్నయ్యా. తన చెల్లెల కోసం నీ చెల్లెల సంతోషాన్ని నాశనం చేసిందన్నయ్యా. వదిలిపెట్టను. సో నువ్వెప్పుడైనా ఊహించావు అసలు మన విషయంలో ఇలా జరుగుతుంది అని? మరి ఇప్పుడేంటి? ఏంటి?
నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని. కమ్ ఆన్ బుల్బుల్, ఇప్పటికే ఆపుతావు నువ్వు? ఇక ఈ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం మానేస్తావా? ఎన్నో నెలలుగా నువ్వు చెప్తున్న మాటలు నేను వింటున్నాను. అదే నువ్వు నన్ను ప్రేమించట్లేదని. మనం చివరిసారిగా కలుస్తున్నాం, మళ్ళీ మనం ఎప్పటికీ కలవనేయకూడదు అని బ్రేకప్ అండ్ ఆల్ దట్. అభి ఇంకా ప్రజ్ఞాక ఇప్పుడు కలిసే ఉన్నారు, మళ్ళీ మళ్ళీ విడిపోతారేమో. అవన్నీ ఇప్పుడు చెప్పద్దు. అది కాకుండా ఇప్పుడు మనకి పెళ్లి కాబోతుంది. వాళ్ళిద్దరే మనల్ని ఇప్పుడు ఒకటి చేయబోతున్నారు. అందుకే ఐ వాంట్ టు నో, ఏ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నానో తను నన్ను ప్రేమిస్తుందో లేదా అని. సో టెల్ మీ, డూ యు లవ్ మీ? మిస్టర్ ప్రవీణ్ కుమార్, నేను అలా ఎలా చెప్పగలను? ఐ మీన్, నాకు ఆలోచించడానికి టైం కావాలి. చూడు, అన్నిటికంటే ముందు నేను ఆలోచిస్తాను, తర్వాత డిసైడ్ చేస్తాను. ఆ తర్వాత నేను నీకు చెప్తాను నేను నిన్ను ప్రేమిస్తున్నానా లేదా అని. అంటే నువ్వు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా? మళ్ళీ నువ్వు నన్ను వదిలేసైతే వెళ్ళిపోవు కదా? హే బాబు, ఒకరోజు ఇవా. ప్రవీణ్, అందరూ చూస్తున్నారు, ప్లీజ్ నువ్వు రిలాక్స్ బుల్బుల్. చూడు నువ్వు ఏమైంది? అమ్మా! చూడు, మన పెళ్ళైతే అంత ఈజీగా ఫిక్స్ అయిపోయింది, కానీ చూడు, అంత సులభంగా నేను చేతికి మాత్రం చిక్కను. అర్థమైందా? సరే, అప్పటి వరకు ఈ గులాబీ నేను ఎదురు చూస్తుంటాం. ఎదురు చూస్తూ ఉండండి. ఏమైంది అలీ అసలు నీకు? ఎందుకు నువ్వు అనవసరంగా తనతో గొడవ పడుతున్నావు? ఇందులో అసలు తన తప్పేం లేదు. అసలు ఈ డెసిషన్ నేనే తీసుకున్నాను. నేను తనని ఏమీ అడగలేదు, అలాగే తను కూడా నాతో ఏం చెప్పలేదు. పైగా తను తన చెల్లెల గురించి కాకుండా నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తోంది. నేను అనుకోకుండా వీళ్ళిద్దరి మాటలు విన్నాను. అసలు వీళ్ళిద్దరి ప్లాన్ ఏంటంటే నీ సంతోషం కోసం బుల్బుల్ ప్రవీణ్ని వదిలేయాలి అనేది. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండాలని. అసలు ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ నీ సంతోషం గురించి ఆలోచిస్తున్నారు, కానీ నువ్వేమో ఈ డెసిషన్ కేవలం నాదంటే నాది మాత్రమే ఆలియా. నేనేమి చిన్నపిల్లని కాదన్నయ్య, చిన్నపిల్లని కాను. అంతా అర్థం అవుతుంది నాకు కూడా. నువ్వు రాక్ స్టార్వి, ఎంతో ఫేమస్, సక్సెస్ఫుల్ కూడా. కానీ నువ్వు నిజానికి ఒక పప్పెట్వి. ఈ పప్పెట్ తాడు ఇప్పుడు పూర్తిగా నీ భార్య చేతిలో ఉందన్నయ్య. కళ్ళ జోడైతే తన కళ్ళకుంది, కానీ నీ కళ్ళల్లో మాత్రం ఎప్పుడు తన మొహమే ఉంటుందన్నయ్య. తనేం చెప్పినా సరే నువ్వు సరే అని చేసేస్తున్నావు. ఈ మధ్య అన్ని తను చెప్పినట్టుగానే చేస్తున్నావు కదా అన్నయ్య నువ్వు. తను తప్ప నీకు ఇంకేం కనిపించడం లేదు కదా అసలు. అలియా, అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు ప్రతి విషయాన్ని రివర్స్ లో ఎందుకు ఆలోచిస్తున్నావు? రివర్స్ లో నేను కాదన్నయ్య, నువ్వే రివర్స్ లో ఆలోచిస్తున్నావు. నీకు నిజం కనిపించడం లేదన్నయ్య. నీకు అసలు ఏం అర్థం కావడం లేదు. ఇదంతా తను వేసిన ప్లాన్. మొదటి నుంచి ఇప్పటి వరకు మొత్తం తను చేసిన ప్లాన్ అన్నయ్య ఇది. ముందు తన చెల్లెలు నా ప్రవీణ్ని నాకు దూరం చేసింది. ఇక ఆ తర్వాత అంతా తెలిసి కూడా తను నిన్ను పెళ్లి చేసుకుంది. తర్వాత ఏదో మాయ చేసి నిన్ను బల్ల వేసుకుంది. ఇక తర్వాత నానమ్మని బొట్లో వేసుకుంది. ఎందుకంటే తన ఇంట్లో నుంచి ఎవరు బయటకి గెంటకుండా ఉంటారు కదా. ఇదంతా తను వేసిన ప్లానే అన్నయ్య. ఇదంతా ప్లాన్ వేసి మొత్తం స్కీమింగ్ అంతా తనే చేస్తుంది అన్నయ్య. తను ఇదంతా ఎందుకు చేస్తుందంటే ఇంట్లో తన స్థానం పర్మనెంట్ చేసుకోవాలి కదా. అందుకని ఏది ఏవైనా సరే తన ఇంట్లో నుంచి ఎవరు బయటకు గెంటేయకుండా ఉంటారు కదా అని. అందుకే తన చెల్లెల్ని ఈ ఇంటికి తీసుకొస్తోంది అన్నయ్య. ఏ ప్లాన్ తో ఉంది తను. ఇదంతా నీకు ఎందుకు అర్థం కావడం లేదు? ఏమైంది అసలు నీకు? దయచేసి నిన్ను మార్చుకో. నీ గురించి నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కూర్చున్నావు అంటే నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు ఆలియా. నేనెలా సంతోషంగా ఉండగలను అన్నయ్య? నా తోడబుట్టిన అన్నయ్యే నా సంతోషాల్ని మరొకరి చెల్లెలకి ఇచ్చేస్తూ ఉంటే నేనెలా సంతోషంగా ఉండగలను చెప్పు? అదంతా తనే చేస్తోంది.
అందుకే నేను తన్ని స్టాప్ ఇట్ ఆలియా, జస్ట్ స్టాప్ ఇట్, ఇనఫ్. ఇక నుంచి ఒకవేళ నువ్వు తన మీద చెయ్యెత్తడానికి ట్రై చేసినా సరే నువ్వు నా చెల్లెలు అన్న సంగతి కూడా నేను మర్చిపోవాల్సి ఉంటుంది. నీకు చాలా బాగా తెలుసు కదా, నాకు గనక కోపం వచ్చింది అంటే అప్పుడు నాకేమీ కనిపించదు. నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను ఆ లెవెల్ వరకు దయచేసి తీసుకెళ్ళొద్దు. లేకపోతే ఇంట్లో ఏ బంధాలు కలిసి ఉన్నా లేకపోయినా ఈ అన్నా చెల్లెళ్ళ బంధం మాత్రం తప్పకుండా తెగిపోతుంది. ప్రవీణ్ పెళ్లి నీతో జరగట్లేదు, బుల్బుల్ కోసం. ఇక నుంచి ఒకవేళ నువ్వు తన మీద చెయ్యెత్తడానికి ట్రై చేసినా సరే నువ్వు నా చెల్లెలు అన్న సంగతి ఆలియా, ఆలియా, ఆలియా తలుపు తెరు. నానమ్మ, నాకు నువ్వే చెప్పు, నేనేమన్నా తప్పు చేశానా? లేదు బాబు, నువ్విప్పుడు సరైన నిర్ణయమే తీసుకున్నావు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొదటిసారి నువ్వు నా సలహా తీసుకోకుండానే ఒక చాలా పెద్ద అలాగే మంచి నిర్ణయం తీసుకున్నావు. నేను కూడా మొదట్నుంచి ఇదే కోరుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు చేసి చూపించావు. అభి, నేను నీ పెళ్లి ప్రజ్ఞతో ఎందుకు చేశానంటే నాకు తెలుసు బాబు, తను నిన్ను మెల్లమెల్లగా మార్చేస్తుందని. ఇప్పుడు చూడు నీలో ఎంతగా మార్పు వచ్చిందో. ఇప్పుడు నువ్వు బంధాలు, బంధుత్వాల విలువలను బాగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టావు. ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది, ఇకెవ్వరు కూడా నీ మంచితనాన్ని అవకాశంగా తీసుకోవడం కుదరదని. ఇప్పుడు నేను మీ ఇద్దరి విషయంలోనూ చాలా ప్రశాంతంగా ఉంటాను. కానీ నాన్నమ్మ, వీటన్నిటి వల్ల ఆలియా నాకు శత్రువుగా మారిపోయింది కదా. నేనేదైనా భరించగలను, కానీ ఆలియా మనసులో నా మీద ద్వేషం ఉందంటే మాత్రం భరించలేను నానమ్మ. చూడు బాబు, ఇదంతా అసలేవీ కాదు. ఎవరైతే నిజానికి తోడుగా నిలబడుంటారో వాళ్ళని వాళ్ళెప్పుడూ ఒంటరిగానే ఫీల్ అవుతూ ఉంటారు. నువ్వెందుకు ఇంతగా బాధపడుతున్నావు? మేమిద్దరం నీకు తోడుగా ఉన్నాం కదా. అలాగే మరొక విషయం అభి, ఎవరి మనసైతే స్వచ్ఛంగా ఉంటుందో భగవంతుడు కూడా వాళ్ళకి తోడుగా ఉంటాడు. ఇక ఆలియా గురించి అంటావా, మనందరికీ తెలిసిందే కదా, కొంచెం మొండిది. నీ చెల్లెలే కదా, నీ మాటలను ఆలస్యంగా అర్థం చేసుకుంటుంది. కానీ తను నిన్నెంతగానో ప్రేమిస్తోంది కదా బాబు. అభి, ఒక్కసారి తన కోపం చల్లారిపోనివ్వు బాబు. ఆ తర్వాత చూడు, తను నీ మాటల్ని తప్పకుండా అర్థం చేసుకుంటుంది. థ్యాంక్ యూ నానమ్మ. నీతో మాట్లాడిన తర్వాత నేను ఏదైతే చేశానో అది కరెక్ట్ అనిపించింది. ఆలియా, ఆలియా అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఆలియా, ఆలియా, ఆలియా ప్లీజ్ తలుపు తెరు. ఆలియా, చూడు, నువ్వేం కంగారు పడకు. మీ వాళ్ళందరికీ దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఆలియా పిచ్చితనం వల్ల మీ ఫ్యామిలీ అంతా కంగారు పడ్డా నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. వాళ్ళు ఈ పెళ్లి విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళని అలాగే ఉండనివ్వు. కానీ నాకు ఆలియా గురించి చాలా కంగారుగా ఉంది. ఒప్పుకుంటాను, తను చెప్పే విధానం తప్పు, కానీ తన మాటలు తప్పు కాదు. తోడబుట్టిన అన్నయ్య తన సంతోషం గురించి వదిలేసి ఎవరి సంతోషం గురించి ఆలోచిస్తున్నాడు. నేనేదైతే చేశానో మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను. కానీ మీరు తన మీద కోప్పడకుండా ఉండాల్సింది. తన ఫీలింగ్స్ ని హర్ట్ చేశారు మీరు. ఇదే విషయం తనకి మీరు ప్రేమగా కూడా చెప్పుండొచ్చు కదా. నేను అలా చేయగలిగితే బాగుండేది. కానీ ఇది ఆలియా విషయం. తనకి ఏ విషయం ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో నాకంటే ఇంకెవరికి బాగా తెలియదు. ఇంతకంటే వేరే దారి లేకపోయింది నా దగ్గర. సరే, మిగతావన్నీ సరే, కానీ ఈ పెళ్లి మాత్రం ఇంట్లో జరిపించకండి. ఈ పెళ్లి ఆలియా కళ్ళ ముందు జరిగితే అప్పుడు తను ఎలాంటి షాక్కి గురవుతుందంటే దాంట్లోంచి బయటకు రాలేదు. ఆలియా పిచ్చితనం చూసిన తర్వాత ఈ పెళ్లి ఖచ్చితంగా ఈ ఇంట్లోనే జరగాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఒకవేళ ఆలియా ఈ పెళ్లిలో పాలు పంచుకోలేదంటే అప్పుడు తను జీవితాంతం ప్రవీణ్ని మర్చిపోలేదు. తను ఎప్పుడు ఇలాగే అనుకుంటూ వచ్చింది. తను గట్టిగా ప్రయత్నించిందంటే ప్రవీణ్ని పొందగలుగుతుంది అని. అందుకే తను గనక ఈ పెళ్లిలో ఉంది అంటే అప్పుడు తనకి ఈ పెళ్లిని అంగీకరించడం తప్ప వేరే మార్గం ఏదీ లేకుండా పోతుంది. కానీ ఇలా చేయడం వల్ల తన బాధ తగ్గదు సరికదా, ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ పెళ్లితో చాలా మంది సంతోషాలు ముడిపడి ఉన్నాయి. కేవలం ఒక్కరి మొండితనం కోసం నేను వాళ్ళందరి సంతోషాన్ని నాశనం చేయదలుచుకోలేదు. అదే కాకుండా ఆలియాని జీవితాంతం బాధపడుతూ చూడడం కంటే కూడా ఈరోజు తనకి ఆ బాధని ఇవ్వటం మంచిదనిపిస్తుంది.